సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు సీఐ చిన్నమల్లయ్య రాసలీలల ఆడియోలు ఏబిఎన్ కు చిక్కాయి. ఇప్పటికే ఏబిఎన్ కథనాలతో సీఐ చిన్నమల్లయ్య సస్పెండ్ అయ్యారు. కాగా ఎంతో మంది మహిళలను లొంగ తీసుకున్నట్లు సీఐ చిన్నమల్లయ్యపై ఆరోపణలున్నాయి. వెళ్తే చూసిన పిల్లలు కూడా పాపం బాగా బాధపడుతున్నారు. వాళ్ళను తిడుతుంది స్వప్న బాగా ఇంట్లో. అందుకే కొంచెం బయటికి తీసుకోవడం. నేను వస్తా కదా, వచ్చినప్పుడు కొంచెం ఇప్పుడు ఆమె మంచిగా ఉన్నారు. కొన్ని నామతో గుడికి ఆటో ఇటు వెళ్తా, మీరు వచ్చింటారు. ఇద్దరు కలుసుకుని మళ్ళీ నన్ను తప్ప చేస్తారేమో నాకు డౌట్. నాకొద్దు, నేను ఎప్పుడు ఎన్ని తిరిగి సంపదలు వచ్చినా నేను మిమ్మల్ని వదిలేను, ఎప్పటికి వదిలా. నాకు చచ్చిపోయినా బ్రతికినా కూడా నేను పిల్లలను పట్టుకుని ఉంటా, వాళ్ళ డైవర్స్ ఇచ్చినా కూడా నేను మీతో ఉంటా విశ్వాసంగా. మిమ్మల్ని దగ్గర తీసుకుంటా, మీరు రిటైర్ అయినాక నేను అక్కడే సెటిల్ అవుతా. ఈ వర్షాలు పిల్లవంతా అమ్మేసి అటే సెటిల్ అవుతా. పిల్లలను కూడా అక్కడే సెటిల్ చేస్తా. నాకు అదొక్కటి తయారు చేస్తే నేను డిపార్ట్మెంట్ కి ఇచ్చేసి ఆ తర్వాత సగం పేమెంట్ ఇస్తారట. కనుక్కున్నా 50 అంటే 56,000 వస్తుంది నాకు పేమెంట్ నెట్ క్రాస్. దాంట్లో 30% పిల్లలకు, 20% వాడికట. అట్లా చేస్తారట. పిల్లల గురించి కాదు అనేది. నేను మీకన్నా బాగా గది అదే వచ్చే అంటే ఇక్కడ ఉండటానికి కానీ ఫ్రీగా ఉంటుంది. అటు ఇటు పోకుండా నేను అనేది ఏముండదు. మీరు వస్తే ఏమి ఇబ్బంది ఉండదు. నేను వస్తాను కదా. సరే, నేను కూడా తర్వాత ఎంత బాగా అంతా అనిపిస్తుంది. మసాజ్ చేస్తారా బాగా? అయిపోయింది, ఒళ్ళు లేదు నాకు. గిట్ట మొత్తం కరిగిపోయినా ఉంటున్నా. నువ్వు బాగున్నావా? లేదు, వచ్చి ఉన్నానా నేను అప్పుడు లేదు, మధ్యలో అయినా కదా బిహెచ్ఎల్. మరీ అంత ఇంకా చక్కగా సరిపోయినా కానీ అయితే అప్పుడు జలగలాగా. సీఐ చిన్నమల్లయ్య రాసలీల ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరిన్ని వివరాలు గుంటూరు నుంచి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సీఐ చిన్నమల్లయ్య రాసలీలకు సంబంధించి రోజుకొక అంశం వెలుగులోకి వస్తుంది. తొలుత వెనుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని ఫామ్ హౌస్ లో చిన్నమల్లయ్య తనని బలవంతంగా అత్యాచారం చేశాడంటూ ఒక మహిళ వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ డొంకంతా కదిలింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిన్న అదే ఫామ్ హౌస్ లో మరొక మహిళతో ఏకాంతంగా ఉన్న రాసలీల వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ రోజు చిన్నమల్లయ్య పదుల సంఖ్యలో మహిళలతో రాసలీల సాగిస్తున్న ఆడియోలు అయితే వెలుగులోకి వచ్చినాయి. ఇప్పటికే చిన్నమల్లయ్యపై కేసు నమోదు చేసి పోలీసులు సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా అతను అరెస్ట్ చేయడంలో కూడా తాత్సారం చేస్తున్నాడని విమర్శలు అయితే వస్తున్నాయి. గతంలో వినుకొండ సీఏగా వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన సమయంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళలను లోపరుచుకొని లొంగ తీసుకొని తన ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి వాళ్ళతో లైంగిక వాంఛ తీర్చుకునేవాడని ఆరోపణలు అయితే వెలువచ్చుతాయి. ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు గత 3 రోజుల నుంచి సీఐ చిన్నమల్లయ్య వీడియోలు గాని ఆడియోలు గాని వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అతనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్టు కూడా ప్రజలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి పోలీసు ఉన్నతాధికారులు సీఐ చిన్నమల్లయ్య విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.